హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దొండకాయ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ముందుగా కొన్ని పల్లీలను తీసుకొని కొద్దిగా వేయించుకోవాలి. నెక్స్ట్ కొన్ని నువ్వులు కూడా వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయాక కొన్ని ధనియాలు, ఒక 4 లవంగాలను తీసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. అవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దొండకాయ ముక్కల్ని ఇలా లైట్గా వేయించుకోవాలి. చూడండి, దొండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, లవంగాలని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, మళ్ళీ దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూడడానికి నోరు ఊరిపోతుంది కదా. ఇది దొండకాయ కర్రీ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీయాన్షు ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. Please keep watching our channel. Bye bye.